Audio Jungle. నమస్కారం ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ కి స్వాగతం. జనసేన రెండవ విడత పల్లెపోరు పాదయాత్ర లో భాగంగా బొలిశెట్టి శ్రీనివాస్ తాడేపల్లిగూడెం నియోజకవర్గం తాడేపల్లిగూడెం మండలం వెంకట్రామన్నగూడెం గ్రామంలో నిర్వహించారు. అని చెప్పి నేను జనసేన తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ ఈ రోజు నాకు ఇంత ఘన స్వాగతం ఏర్పాటు చేసిన ఇక్కడ తెలుగుదేశం పెద్దలకి, జనసేన పెద్దలకి, జనసేన కార్యకర్తలకు, తెలుగుదేశం తమ్ముళ్లకు, మహిళా మనులకు అందరికి కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నా. జై హింద్, జై తెలుగుదేశం, జై జనసేన. డబ్బునంతా కూడా మీరు కంటైనర్ లో తరలించిన సందర్భం మీరు చూస్తా ఉన్నాం. ఈ డబ్బు అంతా ఎక్కడ పోతా ఉంది? అంతా బ్రాందీ షాపుల్లో మొత్తం డిజిటల్ లావాదేవీలు ఉండవు, అంతా క్యాషే. ఆ క్యాష్ అంతా వెళ్ళిపోతూ ఉండాలి, తాడేపల్లి నివాసానికి వెళ్ళిపోతూ ఉండాలి. అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని ప్రజలు అర్థం చేసుకోండి. మనం కట్టే పనుల మీద ఆళ్ళు పెత్తనం, పేదల మీద పేదలకే పెత్తందారులు కాదు. ఇవాళ బెంగళూరులో ఉన్న ప్యాలెస్ 1500 కోట్లు, మరి హైదరాబాద్ లో లోటస్ బాండ్ ఎన్ని దాదాపు 200 కోట్లు, తాడేపల్లిలో ఉన్న ప్యాలెస్ 150 కోట్లు, మరి వైజాగ్ లో కట్టిన ప్యాలెస్ 800 కోట్లు. మీరు పేదలంటే ఎవరు? ఇక్కడ మొగ్గుతూ ఉన్నారు, దోమల్లో మొగ్గుతూ ఉన్నారు, రోడ్లు లేకుండా ఉన్నాయి, నీళ్లు లేకుండా ఉన్నారు, పండించిన ధాన్యాన్ని కొనే రైతు లేడు, రైతు ఇబ్బంది పడతా ఉన్నాడు. తెలుసుకుని మాట్లాడాలని చెప్పి కూడా ఇక్కడ వైసీపీ నాయకులు కూడా నేను తెలియజేస్తా ఉన్నా. వైసీపీ అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడవలసిన అవసరం ఈ నాయకులకు ఉంది. మీరు ఇంకా వచ్చి డబాయింతే కుదరదు. డబాయింతే తిరగబడి రోజులు వచ్చినాయి. ఎవరి మీద అన్యాయంగా కేసులు పెడితే తిరిగి తిరగబడతారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిందని నేను కోరుతా ఉన్నా. ఇవాళ చూసుకుంటే ఒక హాస్పిటల్ ఉండేది, వెంకటరామగుండం హాస్పిటల్. అంటే ఈ ప్రాంతానికే కాదు, ఈ ప్రకాశరాబాద్ నుంచి కానీ, చుట్టుపక్కల పల్లెల నుంచి కానీ అక్కడ ట్రీట్మెంట్ జరిగేది నాకు తెలిసి ఉండగా. దాన్ని తీసే స్కూల్ కట్టిస్తారంట. ఎవరైనా హాస్పిటల్ అనేది ఎమర్జెన్సీ. మనం ఇలాగే స్కూల్ చేసుకుంటూ వెళ్తే కరోనా సమయంలో పేషెంట్లు అంతా ఏమవుతారని కూడా నేను అడుగుతా ఉన్నా. ఇలాంటివన్నీ మానేసి ముందు చూపు లేని ముఖ్యమంత్రి కళ్ళు తెరిచి పరిపాలన చేయవలసిందిగా కోరుకుంటూ, మరి మీకు దేనికి సిద్ధంగా ఉన్నారంటే మరొకసారి తెరదీసి దోపిడీకి సిద్ధంగా ఉన్నారు. ఏదైతే లెక్కర్లో లక్షల కోట్లు సంపాదించారు, వేల కోట్లు సంపాదించారు, ఇసుకలో సంపాదించారు, ల్యాండ్ లో సంపాదించారు, శాండ్ లో సంపాదించారు. ల్యాండ్, శాండ్, మైన్ మీద ప్రభుత్వం ఉన్నటువంటి ఈ ప్రభుత్వం ఆధారపడి బతుకుతున్న ఈ వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపవలసిందిగా నేను కోరుకుంటా ఉన్నా. సరే, ఇంకా మరి ఎస్సీ కాలనీ చూస్తే నా ఎస్సీ నా బీసీ అంటావు నువ్వు. ఇక్కడ చూసుకుంటే ఒక డాక్టర్ గారు విశాఖపట్నంలో ఒక డాక్టర్ గారు, సుధాకర్ అనే డాక్టర్ గారు, మాస్కులు లేవన్న పాపానికి ఆయన్ని పోలీసులతో పిచ్చోడని కొట్టించి ప్రాణం తీసుకున్న వైను మనం చూసాం. అంటే మీరు ఎస్సీల మీద ఉన్న ప్రేమ ఇదేనని అడుగుతా ఉన్నా. అనంతబాబు అని ఒక ఎమ్మెల్సీ, సుబ్రహ్మణ్యం ఒక డ్రైవర్ ని చంపేసి ఎస్సీ సోదరుని తీసుకెళ్లి ఇంటికాడ చెప్తే కేసు పెట్టడానికి కూడా ఆలోచించే ప్రభుత్వం, చంపిన వ్యక్తిని పక్కన కూర్చోబెట్టుకుని పోలాభిషేకం చేసిన ఈ ముఖ్యమంత్రిని ఇంకా మీకు ఎస్సీల మీద
ప్రేమ ఏముందని అడుగుతా ఉన్నా. రాజానగరం పోలీస్ స్టేషన్ లో శిరోమండలం కేసు, దళితుడు ఏమన్నా మాట్లాడితే గుండు చేసి శిరోమండలం చేసిన ప్రభుత్వం ఇది. అదే ఒంగోలులో చూసుకుంటే అక్కడ ఒక దళితుడికి శిరోమండలం చేసి దాని మీద మూత్ర విసర్జన చేసినటువంటి ఈ యొక్క నాయకుల్ని ఏం చేయాలో మీరే ఆలోచించుకోండి. మీరు తప్పు చేస్తే అన్ని కులాలు అనిపిస్తా ఉన్నాయి. ఇవాళ ఆ కష్టం మేము కూడా పడుతూ ఉన్నాం మీతో పాటు. ఎవరికి సరైన వ్యాపారం లేదు, రైతుకి పంటకు సరిగా డబ్బు లేదు, మరి రోడ్లు లేవు, ఇబ్బందులు పడుతూ ఉన్నారు, యువతకు ఉద్యోగం లేదు, ఉన్న పిల్లల్ని వేరే ప్రాంతాలు చదివించాల్సిన అవసరం. ఇలాంటి పరిస్థితుల్లో ఎస్సీ కార్పొరేషన్ లోన్లు అన్ని కూడా ఎస్టీ సప్లాన్ బోర్డు అన్ని వేల కోట్ల నిధులు ఉంటాయి. ఆ డబ్బులన్నీ కూడా మీరు ఏం చేశారో శ్వేతపత్రం రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నా. అంతేకాకుండా అంబేద్కర్ విదేశ విద్య, ఎస్సీ సోదరుల యొక్క పిల్లలు విదేశాల్లో చదువుకోవడానికి అంబేద్కర్ విదేశ విద్య అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్రవేశపెడితే దాన్ని తీసేసి దానికి మీ పేర్లు పెట్టుకుని అసలు ఆ స్కీమే లేకుండా చేసిన ఘనత ఈ ముఖ్యమంత్రి దక్కదాన్ని అడుగుతా ఉన్నా. వీటిలన్నింటికి సమాధానం చెప్పి ఓపుకుంటే మీరు ఏ సెంటర్ లోనే నేను సిద్ధంగా ఉంటా, ఏ టైంలోనే సిద్ధంగా ఉంటా. ఈ రోజు 78వ వారం అన్న క్యాంటీన్ తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ సహకారంతో అన్నదాన కార్యక్రమం జరిగింది. పట్టణంలో 3 చోట్ల అన్న క్యాంటీన్లు ఉండేవి, అవన్నీ కూడా తెరిచి పేదవాడికి పెట్టి అన్నం పెట్టే బాధ్యత బాబ్జీ గారు తీసుకుంటారని చెప్పి అందరికీ తెలియజేస్తా ఉన్నాం. మరి ఆయన సొంత ఖర్చులతోటి ఈ యొక్క అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసి ప్రతి మంగళవారం కూడా క్రమంతో పాల్గొనగా లేడీస్ గా ఉండ లైన్ లో ఉండమ్మా, లైన్ లో ఉండమ్మా. ఈరోజు మన తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈ వారం కూడా క్రమం తప్పకుండా మన వలవల బాబ్జీ గారి ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ గారి ఆధ్వర్యంలో 78వ వారం మంగళవారం ప్రతి ఒక్కరికి కూడా అన్నం పెట్టాలని మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ తరఫున అన్నా క్యాంటీన్ ఇదివరకు మన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ప్రతి నియోజకవర్గంలో 3 అన్నా క్యాంటీన్ నిర్వహించడం జరిగేది. ఈ గవర్నమెంట్ వచ్చాక తీసేయడం, అలాగే ప్రతి ఒక్కరికి అన్నం పెట్టాలని ముఖ్య ఉద్దేశంతో ప్రతి మంగళవారం మన బాబ్జీ గారి ఆధ్వర్యంలో ఈ అన్నా క్యాంటీన్ వద్ద అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మా తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్కరు పుట్టినరోజైనా కానీ వారి పిల్లల యొక్క పుట్టినరోజుకి కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం మాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఈ వారం మన వలవల బాబ్జీ గారి ఆధ్వర్యంలో ఈ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం నుంచి మన పెంటపాడు మండలం అధ్యక్షుడు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండగా పట్టణ కేంద్రాల్లో కానీ మండల కేంద్రాల్లో కానీ పేద ప్రజలు పనుల మీద వచ్చినప్పుడు వారికి 5 రూపాయలకి టిఫిన్ పెట్టాలి, 5 రూపాయలకి భోజనం పెట్టాలని సౌకర్యంతో అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత పేద ప్రజల కడుపు కొట్టి అన్నా క్యాంటీన్లు మూతవేయడం జరిగింది. ప్రభుత్వం లేకపోయినా సరే పేద ప్రజలకు భోజనం పెట్టాలని చెప్పని చంద్రబాబు నాయుడు గారి పిలుపుతోటి నేనున్నాననుకుంటూ తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాబ్జీ గారు తాడేపల్లిగూడెం పట్టణంలో ప్రతి వారం కూడా పేద ప్రజలకి ఉచితంగా అన్నదానం చేయడం జరుగుతుంది. ఈ జగన్మోహన్ రెడ్డి పేద ప్రజలు కడుక్కొట్టాడు, కానీ తెలుగుదేశం పార్టీ వారు పేద ప్రజలకి ఉచితంగా భోజన సదుపాయం ఏర్పాటు చేశారు. కాబట్టి ప్రజలందరూ కూడా గ్రహించాలి, ఈ జగన్మోహన్ రెడ్డి పేద ప్రజల కడుపొట్టడే కాకుండా పేద ప్రజల నడ్డి విరిచే విధంగా అనేక పన్నుల భారం వేసి విసిగిస్తున్నారు. కాబట్టి త్వరలోనే ఎలక్షన్ ఉంది, ఆ ఎలక్షన్లో మీరందరూ కలిసికట్టుగా ఉండి ఈ పేద ప్రజలకు ఉపయోగపడే ప్రభుత్వానికి మద్దతు పలికి తాడేపల్లిగూడెంలో తెలుగుదేశం జనసేన కూటమి అభ్యర్థికి మీరందరూ కూడా సపోర్ట్ చేసి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసే విధంగా మీరందరూ కూడా కృషి చేయాలని కోరుకుంటున్నాం. తాడేపల్లిగూడెంలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జనసేన బీసీల ఆత్మీయ సమ్మేళనం. జనసేన బీసీల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోని వివిధ బీసీ కులాల నాయకులు. పెత్తనం చేసే నాయకులు అయితే వీళ్ళు కాదు, మనల్ని ముందు పెడతారు. ఈ పార్టీకి పని చేసాను అంటే దానికి
దానికి మొదటి మెట్టు మా మండలకి బొల్సెట్ శ్రీనివాస్ గారి తనయులు రాజ్యం సురేష్ గారిని వేదిక మీద రావాలని కోరుతున్నాం. ఈ నియోజకవర్గంలో ఈ తాడేపల్లి కాన్స్టిట్యున్సీలో వాళ్ళ చుట్టాలకి ప్రజలకు ఎంత పెడితే అంత ఆనందపడే ఏకైక వ్యక్తి బొల్సెట్ రాజేష్ గారు. అటువంటి వారు బీసీ ఈ అవకాశం ఇచ్చిన కాశీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. థ్యాంక్స్ అండి. అలాగే మన అధ్యక్షులు అలాగే 2 జిల్లా రోజులు ఇవి. బాగుంటాం, రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుంది. సో పిల్లలందరినీ బాగా చదివించండి. ఈరోజు తాడేపల్లి కాన్స్టిట్యున్సీలో బీసీ సదస్సు ఆత్మీయ సదస్సును ఏర్పాటు చేసినటువంటి మిత్రులు, సభాధ్యక్షులు తమ్ముడు వత్తనపల్లి కాశీ గారికి, ఈ సమావేశాన్ని ఇంత బాగా ఆర్గనైజ్ చేసినటువంటి బాబీ గారికి, అత్తిలి బాబీ గారికి, కేశవపట్ల విజయ్ గారికి, అలాగే లోవరాజు గారికి, ఇంకా వేదిక మల్లేశ్వరరావు గారికి, మట్ట రామకృష్ణ గారికి, మా అమ్మాయి కసిరెడ్డి మధురతకి, అదేవిధంగా చేయడానికి సిద్ధంగా ఉన్నా. మీరు అమ్ముకుంటారా? మీరు అమ్ముకోండి, ఆ డబ్బు తీసుకెళ్లి వేరే చోట కట్టుకోండి. మీ సైట్ ఉంటే మీరు కొనుక్కోండి. దానికి నా దగ్గర ఉన్న సైట్ ని దాదాపుగా 10 లక్షల రూపాయలు వీరున్న సైట్ ని నేను ఈ రోజు మీకు మీ సంఘానికి, దానికి నాకు నిజంగా వత్తనపల్లి కాశీ కులం మాతో నేను అసలు చూడండి ఇప్పుడు నిజంగా నాతో గడిచిన 5 సంవత్సరాల నుంచి ఓడిపోయిన తర్వాత అవమానాలు కళ్ళనీళ్ళు తిప్పుకుని కూడా చాలా చోట్లకి నాతో పాటు అటెండ్ అయ్యేటువంటి నా తమ్ముళ్ళు ఉన్నారు చాలా మంది. కులం లేదు, మతం లేదు వాళ్ళకి. సీనన్ను కూడా వెళ్ళిపోవాలంతే. వాళ్ళ కారాలు తెచ్చుకుంటారు. బట్టలు అంటే మనం చాలా సినిమాలు చూస్తాం, బయటికి బట్టలు మామూలుగా వేసుకున్నా, వైట్ బట్టలు వేసుకున్నా లోన బనీలన్నీ బెజ్జాలు అడిపోయి ఉంటాయి. అలాంటి వాళ్ళందరం మేమంతా కలిసి తిరుగుతున్నాం. నేను కూడా అదే పరిస్థితి అనుకోండి, కానీ అది నేను చెప్పదలుచుకోలేదు. ఇంకా నాకు భగవంతుడు ఆశించగా అమ్ముతూ ఉంటాను. కాబట్టి అలాంటి సమయాన్ని మేము 5 సంవత్సరాలు గడిపాం. చాలా మంది అంటారు ఇది క్వార్టర్కి తయారైంది, లేకపోతే వాళ్ళందరూ ఒకటే, వాళ్ళు ఇంకెవరన్నా రానివ్వరండి. నేను సమాధానం చెప్తున్నా. ఒక పెళ్లికి వెళ్తే ఒక ఎమ్మెల్యే కూడా గల్ల మీద తప్ప ఎవడు రాడు, కానీ బొజ్జెస్సీని పెళ్లికి వెళ్తే 20-30 మంది వస్తారు. కానీ మేము ఎక్కడ భోంచేయం, ఒక రోజు అవసరమైతే పస్తు కూడా ఉండవు. 2, 3, 4, 5 అవుతుంది. అప్పుడు వచ్చి టిఫిన్ చేస్తూ ఉంటాం. అంటే మీకు చాలా మంది తెలియదు ఏంటి షో కోసం తిరుగుతారని కాదు. ఒక మనిషికి ఒక మనిషి ధైర్యం. అక్కడ కులం ఎక్కడ ఉంది చెప్పండి? చేపల రమేష్ ఏ కులం? కాశీ ఏ కులం? ఎవరు చెప్పండి పోయి. నా కూడా తిరిగి వాళ్ళు ఏ కులం? కాపు కులం అని ముద్రలు వేస్తారు మీరు. నా కూడా చాలా మంది బీసీలు ఎస్సీలో నిలబడ్డారు ఆ రోజు. ఇప్పుడు 2019లో మా రాజేశ్వర్ ఏ కులం? దొడ్డిగల కృష్ణ ఏ కులం? నా కూడా వీళ్ళంతా ఎంటర్పాటి రాజు ఏ కులం? వీళ్ళందరూ చాలా కష్టపడుతూ ఉన్నారు. అడపల నానుమూర్తి కులం ఏదైనా ఉండొచ్చు, కుటుంబంతో నా వెనకాల ఉంది. చాలా కుటుంబాల్లో వెనకాలు ఉన్నాయి. కేశవపట్ల విజయ్ నా కులమా? నేను కూడా ఒక బీసీని అవుతున్నాను, నాకేం ఇబ్బంది లేదు. నేను కూడా బీసీగా మీరు నన్ను గౌరవిస్తే మా నాన్నగారి పేరు పెట్టండి, బీసీ అని వేసుకోండి కావాలంటే, నాకేం ఇబ్బంది లేదు. ఓసీ కులంలో పుట్టినందు మాత్రాన ఏమి ఒరగదీసేది ఏం లేదు, బీసీలైన మాత్రం పోగొట్టున్నది కూడా ఏం లేదు. అది నాకు తెలుసు. కాబట్టి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. పెద్దన్న పాత్ర అంటే తాడేపల్లి నుంచే పోషించాలి. ఈ బీసీ భవన్ కట్టించి బాధ్యత కూడా నేను తీసుకున్నాను. అది కూడా చెప్తున్నా. నేను మాట చెప్పొదిలేసి మనిషిని కాదు. ఒకసారి మాటిస్తే ప్రాణం పోయినా సరే మాట మీద నిలబడే నేను ఇవాళ సర్వస్వం కోల్పోయాను. దాంట్లో ఏం నన్ను అనుమానించక్కలేదు. ద్వారా నేను మాట్లాడితే ఆయన వెళ్ళిపోయి ఆల్మోస్ట్ హైదరాబాద్ లో ఫ్లైట్ ఎక్కడానికి దగ్గర ఉన్న టైంలో వాళ్ళతో మాట్లాడించడం వల్ల ఆయన మళ్ళీ పునరాలోచన చేసుకుని వెనక్కి రావడం జరిగింది. వచ్చిన తర్వాత నేను తీసుకెళ్లి మేమందరం కలిసి వెళ్ళి ఈ జనసేనలో మనం జాయిన్ అవ్వడం జరిగింది. నిజంగా ఆ జాయిన్ అయ్యే ముందు కూడా చాలా క్లియర్ గా మేము మాట్లాడుకున్నాం. ఆ పార్టీలో మనం జాయిన్ అవుతున్నప్పుడు మన సొంత డబ్బులు తీసుకెళ్లి ఖర్చు పెట్టాలి. ఈ పార్టీలో మనకి డబ్బులు ఎవరో ఇచ్చి ఓటుకి డబ్బు ఇమ్మనే పరిస్థితి లేదు. మన సొంత డబ్బులు ఖర్చు పెట్టాలని డిసైడ్ అయ్యి మేము ఆ రోజున వెళ్ళి జాయిన్ అయ్యి ఎలక్షన్ చేసాం. మేము ఓడిపోయి ఉండొచ్చు, డబ్బులు పోయి ఉండొచ్చు, లేకపోతే ఇవాళ మళ్ళీ మేము పుంజుకుని ప్రజలందరి మధ్యన ఉండి మా సొంత డబ్బుల్ని మేము ఇవాళ
ఖర్చు పెట్టి పార్టీకి ప్రజలకి మేము హెల్ప్ చేయాలనుకున్నాం. పార్టీని కూడా అదే స్థాయిలో సపోర్ట్ చేసుకుంటూ వచ్చాం. అంటే ఒక్కసారి మీరు ఆలోచించండి, నేను చెప్పిన ఒక పాయింట్లో ఇప్పుడు ఆయన సంపాదించుకున్న ఆస్తి 41 సంవత్సరం, నేను 42 సంవత్సరాలు ఆయన సంపాదించిన ఆస్తి. కష్టపడితే అక్కడి నుంచి ఇక్కడ దాకా రాగలిగాడు ఆయన. ఇంతకుముందు చైర్మన్ గా చేసినప్పుడు ఎంత చేశారనేది ఉన్న నాయకులు చెప్పారు. ఈయన కూడా చాలా సార్లు సవాల్ విసిరారు. నేను ₹1 కరప్షన్ చేశాను అని మీరు ప్రూవ్ చేస్తే నడు రోడ్డు మీద ఉరేసుకుంటారు కూడా రెడీ అని చెప్పేసి అన్నారు. ఎంత ధైర్యం ఉంటే ఆ మాట అన్నారు. నిజంగా నిస్వార్థంగా చేశాడు కాబట్టే ఆయన ఆ మాట 10 సార్లు అన్నారు. ఒక్కసారి కూడా ప్రూవ్ చేయడానికి వాళ్ళు ముందుకు రాలేకపోయారు, కనిపెట్టలేకపోయారు, వాళ్ళు చూపించలేకపోయారు. అంటే ఆయన ఎంత స్ట్రాంగ్ గా ఆయన ఉన్నాడు అనేది మీరు ఒకసారి ఆలోచించండి. నేను డబ్బు కోసం రాలా, ఊరు బాగుండడం కోసం వచ్చాను అన్నాడు. నేను అదే నమ్ముతాను కాబట్టి నాకు ఇవాళ కొత్తగా డబ్బు ఏం అవసరం లేదండి. నేను లాస్ట్ టైం ఎలక్షన్ ఖర్చు పెట్టిన డబ్బులతో 10 సార్లు ప్రపంచం అంతా తిరిగి రావచ్చు. అలాంటి పరిస్థితుల్లో కూడా మేము వదులుకుని రాజకీయాలు చేస్తున్నాం తప్ప డబ్బు కోసం అయితే నాకు అవసరం లేదు. రాజకీయం మాకు ఎమ్మెల్యే, మినిస్ట్రీ మీరు 100 అనుకోవచ్చు, నాకు అవన్నీ అక్కర్లేదు. సఫల ఏకాదశిగా పిలువబడే పుష్య బహుళ ఏకాదశి మంగళవారం పురస్కరించుకుని తాడేపల్లిగూడెం హౌసింగ్ బోర్డు దక్షిణముఖ అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో ఉదయం నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మన హౌసింగ్ బోర్డు ఎంట్రన్స్లో గల శ్రీ దక్షిణముఖ సోత్సవ సహిత అష్టాభ్యానేశ్వర ఆలయంలో ప్రతి శనివారం, ప్రతి మంగళవారం కూడా స్వామివారికి విశేషంగా సమర్పకులతోటి, అలాగే మారేడు దళంతోనూ, తులసి దళంతోనూ, చామంతి పూలతోనూ విశేష పూజా కార్యక్రమం జరుగుతుంది. అలాగే ప్రతి శనివారం, ప్రతి మంగళవారం కూడా భక్తుల సహకారంతో ఆలయంలో భజన కార్యక్రమం జరుగుతున్నది. ఈ ధ్వజసప్తం నుండి ఆలయంలో 108 ప్రదక్షిణాలు, సామూహిక ప్రదక్షిణ కార్యక్రమం జరుగుతుంది. అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఈ సామూహిక ప్రదక్షిణ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాల్గొనగా కోరుతున్నాం. ఈ రోజు బంగారుగూడెం గ్రామంలో వేంచేసినటువంటి శ్రీ 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 సువర్ణ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం నందు ఏకాదశి శుభ సందర్భంగా బ్రహ్మశ్రీ కోటికలపూడి శ్రీనివాస శాస్త్రి గారి బ్రహ్మత్వంలో ఆలయ కమిటీ చైర్మన్ సమయమంతుల శ్రీహరిరావు ఆధ్వర్యంలో స్వర్ణ అష్టాదళ పుష్పాలతో అష్టోత్రం మరియు సహస్ర రజత పుష్పాలతో సహస్రనామ అర్చన మరియు వివిధ రకాల పుష్పాలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. జానకీనాథ వెంకట దేవప్రియాంగనామదేశ్య అయ్యప్ప ఎంటర్ప్రైజెస్నామదేశ్య హరిహర ఏజెన్సీస్నామదేశ్య సుందేర సాయి ఏజెన్సీస్నామదేశ్య అతీవ మహిళామదేశ్య
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.